నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. చాలామంది తినటానికి ఇబ్బంది అవుతుంది, పళ్ళు లేవు అని బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్స్తో మంచి సొల్యూషన్ చూపించవచ్చు అంటున్నారు డాక్టర్ ఆర్ సురేష్ కుమార్ గారు, ఎండిఎస్. మనతో పాటు మాట్లాడటానుకున్నారు క్లో డెంటల్స్ నుంచి డాక్టర్ ఆర్ సురేష్ కుమార్ గారు, పెరోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, క్లినికల్ డైరెక్టర్ క్లో డెంటల్ హైదరాబాద్ నుంచి. ఆయనతో మాట్లాడి అసలు ఈ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, అలాగే ఈ ఇంప్లాంట్స్ వల్ల ఎంత మేర ఉపయోగం ఉంటుంది, అలాగే ఎంత మేర హ్యాపీ లైఫ్ని లీడ్ చేయగలరు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్కారం. రైట్, ఇంప్లాంట్స్ చాలామందికి అవగాహన లేని సబ్జెక్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో ఈ ఇంప్లాంట్స్ అనే వర్డ్ కూడా కొద్ది గొప్ప తెలియాల్సిన అవసరం ఉంది. సో ఏం చెప్తారు? తప్పకుండా అండి, నేను మీతో ఏకీభవిస్తాను ఈ విషయంలో. ముఖ్యంగా డెంటల్ ఇంప్లాంట్స్ అంటే అదేదో పెద్ద ట్రీట్మెంట్ అనుకుంటారు. అది అత్యాధునిక ట్రీట్మెంట్. బట్ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టడం అనేది చాలా సులువైన పద్ధతిలో ఒక 15 నుంచి 20 నిమిషాల్లో డెంటల్ ఇంప్లాంట్ పెట్టొచ్చు అండి. 15 నుంచి 20 నిమిషాలు? అవునండి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటే ఏం చెప్తారు మీరు? అదే అండి, అంటే చాలామందికి అపోహలు చాలా ఉన్నాయి. అదే ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు డెఫినెట్గా నాతో 100% ఎవరైనా పేషెంట్స్ ఎవరైనా ఆ ఇంప్లాంట్ చేయించుకున్న వాళ్ళు నాతో ఏకీభవిస్తారు ఈ విషయంలో. ఈ 15 నుంచి 20 నిమిషాలు ఏంటి అని అంటే అత్యాధునిక పద్ధతులు ప్లస్ దానికి సిబిసిటీ గైడెడ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అని వచ్చిందండి. సో దీనివల్ల ఇంప్లాంటాలజిస్టులు అందరికీ కూడా ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటే ఎక్కడైతే పన్ను కోల్పోయారో ఒక పేషెంట్, అక్కడ ఆ పన్నుని రీప్లేస్ చేయడానికి డెంటల్ ఇంప్లాంట్ వేసే పద్ధతిలో ఈ ఎక్స్రేస్ అండ్ స్కాన్స్ హైలీ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నమాట. సో ఈ హైలీ అడ్వాన్స్ టెక్నాలజీ, ఈ ట్రీట్మెంట్స్ అంటే ప్రతి డెంటిస్ట్కి ఈ టెక్నాలజీ అనేది చాలా వరకు హెల్ప్ చేస్తుంది. దానివల్ల ఏంటంటే ట్రీట్మెంట్ అవుట్కమ్, సక్సెస్ఫుల్ అవుట్కమ్ వస్తుందండి. సో దట్ ఏంటి అని అంటే పేషెంట్కి సులభంగా ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతున్నారు. ప్లస్ ఈ వేసుకున్న ఇంప్లాంట్ లైఫ్ చాలా పెరుగుతుంది. ఓకే, సో మీరు అన్నది అడ్వాన్స్ ట్రీట్మెంట్ కాబట్టి అది ఈజీ అయిపోతుంది మాకు అంటున్నారు. ఎగ్జాక్ట్లీ రైట్. ఇక చాలామంది మనం చూస్తూ ఉంటామండి బయట, స్మైల్ ఇవ్వాలంటే భయపడిన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే పళ్ళు సరిగ్గా ఉండవు, లోపల పళ్ళు ఉండవు కూడా. వాళ్ళకి పళ్ళు వేయించుకోవాలని ఉన్నా కూడా భయపడి వేయించుకోరు చాలామంది. అటువంటి వాళ్ళకి మంచి చిరునవ్వు అందించాలి అంటే మీ సైడ్ నుంచి ఏం సజెషన్ ఇస్తారు మీరు? తప్పకుండా అండి. ఇది ముఖ్యంగా ఎవరైనా కానీ ఏ వ్యక్తి అయినా ఒక డెంటిస్ట్ని సంప్రదించాలంటే ఒక తెలియని భయం ఉంటుంది. సో ఆ భయం వల్ల ఒకటి భయము, రెండు అశ్రద్ధ, ఈ రెండు అండి. సో ఈ భయము అశ్రద్ధ రెండు వల్ల ఏంటి అని అంటే రోజుకు రోజుకు వాళ్ళకున్న ప్రాబ్లం పెద్దదవుతుంది తప్ప అక్కడితో ఆగిపోదండి. అంటే ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తా. ఎప్పుడైతే ఒక పన్ను ఊడిపోయిందో, ఒక పన్నే ఊడింది కదా, ఒక సైడే కదా, ఇంకో సైడ్ సపోర్ట్ తీసుకొని తిందాం, భోజనాన్ని నమిలి మింగేద్దామని అనుకుంటారు. బట్ దానివల్ల ఏంటి అని అంటే దానికి ఒక ఉదాహరణ ఇస్తా. ఒక కాలుకి దెబ్బ తగిలిందని మనం ఇంకో కాలుతో నడవలేం కదండి. సో దానికి వెంటనే వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం, మళ్ళీ 2 కాళ్ళతో నడవడం మొదలు పెడతాం. తీసుకొని ఖచ్చితంగా 2 కాళ్ళతో నడవాల్సిందే. కొంచెం జస్ట్ ఒక 5-10 డేస్ అంటే ఇక తప్పదు కాబట్టి. కరెక్ట్ అండి. సో ఇక్కడ కూడా అంతే అండి, ఒక్క పన్ను పోయిందని దాన్ని అశ్రద్ధ చేయొద్దు. వెంటనే డెంటిస్ట్ని సంప్రదించి దానికి కావాల్సిన రీప్లేస్మెంట్ అనేది ఎంత త్వరగా చేసుకుంటే మిగతా పళ్ళ మీద ఆ లోడ్ అనేది పడదు. ఆ మిగతా పళ్ళ ఆరోగ్యాన్ని మనం దెబ్బతీసిన వాళ్ళని కూడా ఫ్రాంక్గా చెప్పాలంటే. ఎగ్జాక్ట్. సో చూశారు కదా, మీరు అశ్రద్ధ చేసే కొద్దీ అండి ప్రతి ఒక్కళ్ళకి కూడా వేరే పళ్ళు చెడిపోయే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా డాక్టర్కి అప్రోచ్ అయితే మీ ఉన్న పళ్ళుని ఆరోగ్యంగా ఉంచుకోవడంతో పాటు చెడిపోయిన పళ్ళను కూడా నీట్గా చేసుకోవచ్చు. అది డాక్టర్స్ చెప్తున్నారు, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇక కట్టుడు పళ్ళ విషయంలో చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి. రైట్ అండి, అదేమన్నా క్లారిఫై చేస్తారు మీరు? కంపల్సరీ అండి. ఇక్కడ కట్టుడు పళ్ళు అనగానే ఇప్పుడు పాత రకంగా చూస్తే ఫస్ట్ మొదలు పళ్ళ సెట్ డెంచర్స్ అనేవి తీసి పెట్టుకునేవి. తర్వాత ఫిక్స్డ్ వచ్చాయి. ఫిక్స్డ్లో అంటే మన ఉన్న పళ్ళ సపోర్ట్తో, అంటే ఆరోగ్యకరమైన పళ్ళని అరగదీసి వాటి సపోర్ట్ తీసుకొని పళ్ళు కట్టడం, దీన్ని ఏమంటామండి? FPDs అంటాం. ఓకే, సో బ్రిడ్జెస్ అండ్ క్రౌన్స్. ఓకే, ఇది రెండో పద్ధతి. మూడోది ఇప్పుడు వచ్చిన హైలీ అడ్వాన్స్డ్ అత్యాధునికమైన ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్స్. సో మనం పళ్ళ సెట్ నుంచి చూసుకుంటూ వస్తే ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డెంటిస్ట్రీ ఒక్కొక్కసారి అంటే లైక్ ఒక 10 yearsకి 20 yearsకి అట్లా అడ్వాన్స్ అవుతూ వెళ్తుంది ఫీల్డ్. సో ఇప్పుడు ఎవరు కూడా తీసి పెట్టుకునే పళ్ళ గురించి ఆలోచించట్లేదు, అసలు ఆ థాటే లేదండి. సో ఇప్పుడు ఫిక్స్డ్లో 2 పద్ధతులు ఉన్నాయి. ఇంతకుముందు చెప్పినట్టుగా
బ్రిడ్జెస్ అండ్ క్రౌన్స్, రెండోది డెంటల్ ఇంప్లాంట్స్. ఈ బ్రిడ్జెస్ అండ్ క్రౌన్స్ డెంటల్ ఇంప్లాంట్స్కి ఏంటి, ఇప్పుడు రెండింటిని కంపేర్ చేసుకుంటే బ్రిడ్జెస్ అండ్ క్రౌన్స్ అనేవి మంచిదండి. కాకపోతే దీంట్లో ఉన్న ఒకే ఒక్క ప్రాబ్లం ఏంటి అంటే బాగున్న పళ్ళను కూడా అరగదీయాల్సి వస్తుంది. ఓకే, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక పన్ను ఊడిపోయిందండి మీకు, ఇక్కడ పన్ను లేదు. సో ఈ బ్రిడ్జెస్ అండ్ క్రౌన్స్లో ఏంటి అంటే ఈ పన్నును అరగదీయాలి, ఈ పన్నును అరగదీయాలి, దాన్ని సమం చేయాలి, ఎగ్జాక్ట్ కట్టాలి, బ్రిడ్జ్ కట్టాలి. సో ఈ ఒక్క పన్ను వల్ల బాగున్న 2 పళ్ళని అరగదీసి మనం బ్రిడ్జ్ కట్టాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుందండి, ఒక 10 ఏళ్ళు పోయిన తర్వాత ఇవి కూడా వీక్ అయిపోతాయి. అంతే కదా, మంచిగున్న దాన్ని మనమే చెడగొట్టినట్టు. అంతే. సో దానివల్లనే టెక్నాలజీ వైజ్, అడ్వాన్స్మెంట్స్ వైజ్ ఏమొచ్చింది, డెంటల్ ఇంప్లాంట్ వచ్చింది. డెంటల్ ఇంప్లాంట్ అనేది చాలా సులువైన పద్ధతి అండి, అండ్ మోస్ట్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టు 15 నుంచి 20 నిమిషాలు చాలండి. ఓకే, ఎలా చేస్తారండి ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది డెంటల్ ఇంప్లాంట్? సో దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. మళ్ళీ ఒక పన్ను ఉంటుంది కదండి, పన్నుకు 2 భాగాలు ఉంటాయి, రూట్ అండ్ క్రౌన్ అని. రూట్ ఎప్పుడు కూడా న్యాచురల్ టూత్ రూట్ ఎప్పుడు ఎముకలో ఉంటుంది. ఈ డెంటల్ ఇంప్లాంట్ అంటే న్యాచురల్ రూట్ లాగా. సో ఒక బిల్డింగ్కి పిల్లర్ ఎలాగో ఒక ఫౌండేషన్ లాంటిది డెంటల్ ఇంప్లాంట్. ఇది డెంటల్ ఇంప్లాంట్ టైటానియంతో జరుగుతుందండి. సో చాలా డెంటల్ ఇంప్లాంట్స్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో మనం మన్నికైనది ఎంచుకోవాలి, మంచి తీసుకొని చూస్ చేసుకుంటే బెటర్. ఎస్. ఓకే, నాకు ఇంకొక డౌట్ అండి. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి కొంతమంది ఉంటారండి, వాళ్ళకి ఇంప్లాంట్ చేయాలంటే ఎక్కువగా దొరకదు స్పేస్, దొరక్క ఎక్కువ స్పేస్ తీసుకొని 1-2 ఇంప్లాంట్ చేస్తారు అంతే. కొంతమందికి ఏంటంటే 6 అలా చేస్తూ ఉంటారు. అది దాంట్లో ఏంటి తేడా అనేది నాకు అర్థం కాలేదు. వాట్ యు సే దీని గురించి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో కొంతమందికి పైన 8 కింద 8, పైన 6 కింద 6, పైన 4 కింద 4, పైన 2 కింద 2. సో ఎట్లా ఉంటుందంటే మీరు అన్నట్టు ఎముక లేదు, ఎముక బాగున్నప్పుడు 6 నుంచి 8 ఇంప్లాంట్లు పైన వేసుకోవచ్చు, కింద జాలో కూడా, కింద దవడలో కూడా వేసుకోవచ్చు. ఎప్పుడైతే కొంతమందికి పళ్ళ సెట్లు సంవత్సరాల కొద్దీ పళ్ళ సెట్ వాడిన వాళ్ళకి ఏమవుతుందంటండి, దవడ ఎముక అరిగిపోతుంది. ఓకే, ఆ అరిగిపోయినప్పుడు అది ఛాలెంజింగ్ అయిపోతుంది, డెంటల్ ఇంప్లాంట్స్ కూడా వేయలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు అట్లీస్ట్ 2 ఇంప్లాంట్స్తో స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే దాంట్లో కూడా మళ్ళీ వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటంటే టెరిగాయిడ్ అండ్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్. ఈ దవడ ఎముక పైన కింద బాగా అరిగిపోయినప్పుడు అసలు డెంటల్ ఇంప్లాంట్స్ వేయలేని పరిస్థితులలో మనకు వచ్చిన అడ్వాన్స్డ్ ఏంటంటే టెరిగాయిడ్ అండ్ జైగోమాటిక్ ఇంప్లాంట్స్. వీటి సపోర్ట్తో మనం ఫిక్స్డ్ పళ్ళు కట్టొచ్చండి. ఓకే, అంటే నేను చూడటం వరకు ఈ తీసి వాడుకుంటారు కదా, రైట్ అండి, అవి నేను నోటీస్ చేశాను. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే మీరు అన్నట్టు ఈ ఫిక్స్డ్ వచ్చిన తర్వాత ఎవరి రియల్ పళ్ళలో నార్మల్ పళ్ళు ఎవరియో అసలు అర్థం, అంటే లైక్ పెట్టిన ఇంప్లాంట్ పళ్ళు ఏమిటియో అర్థం కాని పరిస్థితి అయిపోతుంది. సరే, నాకు ఈ డౌట్ ఏంటంటే అండి, ఇప్పుడు 2 ఇంప్లాంట్ చేశారనుకుందాం దవడలో, వాళ్ళకి ఏంటంటే సెట్ పెడతారు మీరు. ఇప్పుడు వాళ్ళు తేపకి ఆ సెట్ని తీసి మళ్ళీ అది పెట్టుకోవటం ఇలాంటివి చేయాల్సి వస్తుందా, లేకపోతే ఫిక్స్డ్గా ఉంటుందా అది సెట్ అనేది? ఏం చెప్తారు మీరు దాని గురించి? ఓకే అండి, సో ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ని బట్టి మనం సెమీ ఫిక్స్డ్. ఓకే, సో మనం 6 నుంచి 8 ఇంప్లాంట్స్ పెట్టుకున్నప్పుడు కంప్లీట్గా ఫిక్స్డ్ ఉంటుంది. ఓకే, తీయాల్సిన పని లేదు. చక్కగా రోజువారీ 2 సార్లు బ్రష్ చేసుకోవడం, డెంటల్ ఫ్లాస్ చేసుకోవడం, అండ్ ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించడం. ఇంకా వాళ్ళకి ఇబ్బందే లేదు, ఇబ్బంది ఎక్కువ ఇంప్లాంట్స్ పడితే అంతే. సో ఎందుకు అంటే సపోర్ట్ ఉంటుంది, ఆ ఫౌండేషన్ గట్టిగా ఉండడం వల్ల న్యాచురల్ టీత్ మాదిరి మనం 14 పైన 14 కింద 28 పళ్ళు ఉంటాయి. ఫుడ్ నమలడానికి కానీ, బయట ఎవరైనా చూసి నవ్వినప్పుడు కానీ ఈస్థెటిక్స్ అంటాం. ఈస్థెటిక్స్ పరంగా కానీ ఫంక్షనాలిటీ పరంగా కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉంటుంది. కానీ మీరు అన్నట్టు పైన 2 ఇంప్లాంట్స్, కింద 2 ఇంప్లాంట్స్, వీటిని ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్స్ అంటాం. ఈ ఇంప్లాంట్ సపోర్టెడ్ ఓవర్ డెంచర్స్ మాత్రం మేము సెమీ ఫిక్స్డ్గానే కన్సిడర్ చేస్తాం, పేషెంట్స్కి కూడా అదే చెప్తాం. దానివల్ల ఏంటి అని అంటే నైట్ పూట అది తీసుకొని మార్నింగ్ ఫిక్స్ చేస్తాం, మార్నింగ్ మళ్ళీ బ్యాక్ పెట్టుకుంటాం. ఓకే, దీనివల్ల ఏంటి అంటే లాంగివిటీ వస్తుంది అంతే. వాళ్ళకి ఏంటంటే ఇబ్బంది లేకుండా హ్యాపీ లైఫ్ని లీడ్ చేయొచ్చు మీరు అన్నట్టు. రైట్. ఇక ఈ ఇంప్లాంట్స్ అనేది పెయిన్తో కూడుకున్నదా అంటే ఏం చెప్తారు మీరు? అది చాలామంది అపోహ అండి.
ఇప్పుడు ఎనీ ట్రీట్మెంట్ ఎందుకంటే ఎముకల మీద అది ఇంప్లాంట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మామూలుగా చిన్న పెయిన్ వస్తేనే తట్టుకోలేరు. మనకి తెలిసిందే అది కూడా ఏంటంటే మీరు అన్నట్టు దవడ మీద జస్ట్ ఒక స్వెల్లింగ్ లాగా వస్తేనే అది మామూలుగా కంగారు పట్టడం కాదు, ఇక్కడ అసలు రాత్రి మొత్తం నిద్ర ఉండకుండా వాళ్ళకి ఒక రకమైన ఇది ఉంటుంది. అటువంటిది ఇది ఏమైనా పెయిన్ ఉంటుందా ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? లేదండి. సో డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ ఒక పన్ను తీసిన దానికన్నా సులువైన ట్రీట్మెంట్ అండి. పన్ను తీసిన దానికన్నా కూడా డెంటల్ ఇంప్లాంట్ ఇంకా ఈజీగా వేయచ్చు. ఎందుకు అని అంటే మనం ప్రతి స్టెప్ ప్రతి ట్రీట్మెంట్ కూడా మనం అనస్థీషియా ఇచ్చి చేస్తాం. దాన్ని లోకల్ అనస్థీషియా అంటాం. డెంటల్లో లోకల్ అనస్థీషియాలో కూడా దాంట్లో కూడా ఫీల్డ్ ఆఫ్ టెక్నాలజీ పెరగడం వల్ల, సైన్స్ అనేది అడ్వాన్స్ అవ్వడం వల్ల అనస్థీషియాలో కూడా మనకేంటి అంటే ఆర్టికెయిన్ అనే ఒక అనస్థీషియా మనం వాడతామండి. ఓకే. ఆ క్లౌడ్ డెంటల్ వీ యూజ్ ఆర్టికెయిన్ cartridges ఫర్ ఎవ్రీ డెంటల్ ఇంప్లాంట్ పేషెంట్. సో దానివల్ల ఏంటి అని అంటే పేషెంట్స్ ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, నొప్పి వస్తుంది అనేది సమస్య ఉండదు. ఈ మధ్య కాలంలో దీర్ఘకాలిక సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారండి, లైక్ బీపీ, షుగర్, ఇటువంటి సమస్యలతో. అటువంటి వాళ్ళకి ఇంప్లాంట్స్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు మీరు? డెఫినెట్గా అండి. మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, తర్వాత దీర్ఘకాలిక కిడ్నీ సంబంధిత వ్యాధులు అండ్ రూమటాయిడ్ ఆర్థరైటిస్, వీళ్ళందరికీ కూడా మనం ఆ కన్సర్న్ స్పెషలిస్ట్ కన్సర్న్ తీసుకొని మనం డెఫినెట్గా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అవి ఒక మోతాదులో ఉండాలి. ఓకే. సో అవి చేసే ముందు డెఫినెటివ్గా ఒక సెలెక్టివ్ ప్రొసీజర్గానే వెళ్తాం మనం. అవి చేసే ముందు ప్రాపర్గా బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసుకొని ఆ పారామీటర్స్ అన్నీ కంట్రోల్డ్గా ఉన్నప్పుడే డెంటల్ ఇంప్లాంట్స్ ప్లాన్ చేస్తాం. కంట్రోల్ చేసి చేస్తారు మీరు డెఫినెట్గా. ఇదేదో ఐడియా బాగుంది, ఎందుకంటే చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. తర్వాత వాళ్ళు ఇంకా ఇబ్బందులు ఏమి రావా అండి వన్స్ అయిపోయిన తర్వాత ప్రొసీజర్? ఇది వన్స్ అగైన్ ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. చాలా మంది భయపడుతూ ఉంటారు, నాకు షుగర్ వ్యాధి ఉంది, నేను షుగర్ వ్యాధిలో నేను డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకోవచ్చా, ఒకవేళ వేసుకున్నాక అవి ఫెయిల్ అవుతాయా, సక్సెస్ అవుతాయా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి, అపోహలు ఉంటాయి. ఏమీ కాదండి. సో మేము ఒక ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇస్తామండి, వాట్ డూస్ అండ్ డోంట్స్ అంటాం. సో ట్రీట్మెంట్ అయిన తర్వాత మీకు మధుమేహం ఉంది, ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత మీరు పాటించాల్సిన ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇది. సో అట్లా వాళ్ళకున్న ఏ సమస్య ఉందో దానికి తగ్గట్టుగా ప్రతి పేషెంట్కి ఒక చెక్ లిస్ట్, ఒక ఇన్స్ట్రక్షన్స్ లిస్ట్ ఇచ్చి పంపిస్తాం. అండ్ మేము ఎప్పుడూ కూడా వాళ్ళని ఏంటి అంటే ప్రతి 3 నెలల నుంచి 6 నెలల మధ్యలో ఒకసారి ఒక రివ్యూ పెట్టించుకొని ఆ రివ్యూలో వాళ్ళని పిలిపించుకొని చూసి స్టేటస్ ఎలా ఉందో ఒకసారి మీకు చెక్ చేసి వాళ్ళకి ఇంకేదైనా అవసరం ఉంటే అది మేము సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే. సో వాళ్ళకి రివ్యూ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఇంకా బాగా గైడ్ చేయడానికి కూడా బాగుంటుంది మీరు. కరెక్ట్. అంటే ఇక్కడ ఇంకొక విషయం అండి, దీని లైఫ్ టైం ఎంత ఉంటుంది ఇంప్లాంట్ది అనేది ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. ఏం చెప్తారు మీరు దీనికి? లైఫ్ టైం అంటే మెయింటెనెన్స్, మీరు సరిగా మెయింటైన్ చేసుకోండి, అది డెఫినెట్గా లైఫ్ టైం ఉంటుందని చెప్తాం. సో దానికి ఏం కావాలి, మళ్ళీ మీకు చెప్పినట్టుగా ఇంతకుముందు చెప్పినట్టుగా సూచనలు ఏవైతే ఇస్తామో డైలీ 2 సార్లు బ్రష్ చేసుకోవడం, ఫ్లాస్ చేసుకోవడం, తిన్న వెంటనే వాటర్ తీసుకొని పుక్కిలించి ఉమ్మేయడం, ఇలాంటి పద్ధతులు మీరు ఏదైతే పాటిస్తారో అప్పుడు డెఫినెట్గా డెంటల్ ఇంప్లాంట్స్ అనేవి లైఫ్ టైం ఉంటాయని మనం చెప్తాం. అండ్ వీటన్నిటికి మించి ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని సంప్రదించి వాళ్ళతో రివ్యూ చేయించుకోవడం, అది మ్యాండేటరీ, వెరీ మ్యాండేటరీ. రైట్. అయితే ఇక ఈ ఇంప్లాంట్స్ విషయంలో ఇంకొక చిన్న ప్రశ్న ఒకటి ఉందండి. అదేంటంటే ఇప్పుడు చాలామందికి దవళ్ళు వదులుగా ఉంటూ ఉంటాయి. సో ఆ వదులు డెవలప్ అంటే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చే, రకరకాల ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి కూడా చేస్తారా మీరు? సో ఇది ముఖ్యంగా ఏంటంటే మీరు చెప్పేది చిగుళ్ళ సమస్యలు ఉన్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరికి చిగుళ్ళ సమస్యలు అనేవి చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. అంటే ఎదుటి వాళ్ళు మాట్లాడుతుంటే నోట్లో నుంచి మనం బ్యాడ్ ఆర్డర్ అంటాం, బ్యాడ్ స్మెల్ అంటాం. సో ఇవన్నీ ఎందుకు అని అంటే డైలీ 2 times బ్రష్ చేసుకోకపోవడం, ఆ హైజీన్ అనేది మెయింటైన్ చేసుకోకపోవడం. ఎందుకు అని అంటే బికాస్ అందరికీ కూడా వాళ్ళ ఉద్యోగమైన పనులలో కానీ లేకపోతే వాళ్ళ వ్యక్తిగత బిజినెస్ పనులలో కానీ వాళ్ళు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల, దీన్ని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే సమస్య అనేది పెరుగుతూ వస్తుంది. సో ఎప్పుడూ కూడా మీరు పాశ్చాత్య దేశాల్లో చూస్తే ప్రతి 6 నెలలకు ఒకసారి బాగున్నా బాగాలేకున్నా వాళ్ళకు డెంటల్ కన్సల్టేషన్ ఉంటుంది, అది క్లీనింగ్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ అవేర్నెస్ పెరుగుతుందండి, అది చాలా సంతోషకరమైన వార్త. కానీ ఇంకా పెరగాల్సింది చాలా ఉంది. సో నా తరఫున, మా క్లౌడ్ డెంటల్ తరఫు నుంచి నేను అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ని సంప్రదిస్తే మన ఓరల్ హెల్త్ కండిషన్ని
అసెస్ చేస్తారు. సో చిగుళ్ళ సమస్యలు ఉన్నా కూడా ఇంప్లాంట్ చేసుకోవచ్చు డెఫినెట్లీ అండి. సో ఇప్పుడు మనం ఈ చిగుళ్ళ సమస్య అనేది ఉంది కదండి, చిగుళ్ళ సమస్యకు లేజర్ ట్రీట్మెంట్ అనేది అత్యుత్తమైనదండి. ఓకే. ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసుకొని మనం ఇంప్లాంట్స్ వేసుకోవచ్చు. ఒక ఇంప్లాంట్ వేయొచ్చు, ఇంతకుముందు మీకు చెప్పినట్టు మల్టిపుల్ ఇంప్లాంట్స్, మల్టిపుల్ ఫిక్స్డ్ టీత్ ఇవ్వచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇంప్లాంట్స్ చేస్తారంటే ఏం చెప్తారండి? సో అంటే ఇక్కడ చిన్న ఎక్కువగా 65+, 60 దాటిన వాళ్ళకి ఇంప్లాంట్స్ వేసే పరిస్థితి వస్తుంది. అవునండి. సో ఈ డౌట్ ఏంటంటే ఈ 60 దాటిన వాళ్ళకే చేస్తారా, లేకపోతే ఇంకా తక్కువ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో పళ్ళు ఇరిగిపోయి ఇబ్బందులు పడి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం చెప్తారు మీరు? సో అబోవ్ 18 years అండి, 18 years అబోవ్ ఎవరు ఉన్నా కానీ కూడా వాళ్ళకి డెంటల్ ఇంప్లాంట్స్ చేసుకోవచ్చు. మీరు చెప్పినట్టు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్, లేకపోతే స్కూల్లో ఆడుతూ పడిపోతారు పిల్లలు, కాలేజ్లో ఆడుతూ పడిపోతారు, ముందు పళ్ళు వెనక పళ్ళు ఎక్కడైనా కానీ 18 years అండ్ అబోవ్ డెంటల్ ఇంప్లాంట్స్, ద పేషెంట్స్ ఆర్ ఎలిజిబుల్ టు గెట్ అన్ డెంటల్ ఇంప్లాంట్. సో ఆ పరిస్థితులలో మనం డెంటల్ ఇంప్లాంట్ వేస్తాం. డెంటల్ ఇంప్లాంట్ వేసినాక ఖచ్చితంగా 3 నెలలు ఆగిన తర్వాత దానిపైన క్యాప్ ఇస్తాం. ఓకే. ఏ ఏజ్ గ్రూప్ వరకు వేస్తారు? ఏజ్ గ్రూప్ అనేది అప్పర్ లిమిట్ లేదు సార్. ఓకే. అది 90 years అయిన వాళ్ళకి కూడా వేసే అంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే పర్లేదు, హ్యాపీగా వేసేయచ్చు, వాళ్ళకి ఇబ్బంది లేదు. ఈ ఐడియా బాగుంది. ఎంత ఏజ్ ఉన్నా కూడా వేస్తారంట. అలాగే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నా కూడా ఇబ్బందే లేదంటున్నారు. వై క్లౌ ఫర్ ఇంప్లాంట్ అంటే ఏం చెప్తారు? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకున్న ఇంప్లాంటాలజిస్ట్ టీమ్ అండి, అందరూ కూడా వెల్ ట్రైన్డ్ అండ్ వీ ఫాలో ద బెస్ట్ ప్రోటోకాల్స్. దాంట్లో 4 steps స్టెరిలైజేషన్ అవ్వచ్చు. ఇక్కడ ఏంటంటే అండి అట్ క్లౌ zero cross contamination. Okay. So I can say this very proudly, at CLOW there is zero cross contamination. So ఎవరికి ఏ పేషెంట్కైనా ఏ వ్యక్తికైనా మేము వాడే పరికరాలు ఏదైతే ఉన్నాయో 4 steps అవి స్టెరిలైజ్ అయ్యి ఒక ప్యాక్ అయ్యి వచ్చిన తర్వాత ప్రతి పేషెంట్ ముందు ఆ ప్యాక్ ఓపెన్ చేసి ఆ ఇన్స్ట్రుమెంట్సే యూస్ చేస్తాం. అండ్ ఈ ఇన్స్ట్రుమెంట్సే కాదు, మేము వాడే ఇంప్లాంట్ డ్రిల్స్ కూడా సేమ్ పద్ధతిలో స్టెరిలైజ్ అవుతూ వస్తాయి. ఇది ఒకటి. సో ఇన్స్ట్రుమెంట్స్తో పాటు క్వాలిటీ మెటీరియల్స్తో పాటు హైజీన్ ఎన్విరాన్మెంట్తో పాటు ద బెస్ట్ ట్రైన్డ్ స్పెషలిస్ట్తో డెంటల్ ఇంప్లాంట్స్ ట్రీట్మెంట్స్ చేస్తున్నాం. ఓకే. సో దట్స్ ద రీజన్ ఈ క్లౌకి రావాలంటారు. ఇప్పుడు వచ్చే పేషెంట్స్ కూడా రకరకాల డౌట్స్ ఉంటాయి. ఇంప్లాంట్ చేయించాలంటే ఖర్చుతో కూడుకున్నది కదా. సో క్లౌకి వెళ్తే ఎలా ఉంటుందో అంటే మనం బేర్ చేయగలమా అనే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? క్లౌ డెంటల్ అనగానే హై ప్రైజెస్ ఉంటాయి అని భయపడాల్సి. నెట్వర్క్ పెద్దది కదా. క్లౌ డెంటల్ అనగానే 600+ హాస్పిటల్స్ ఇండియా వైడ్ ఉన్నాయంటే ఖచ్చితంగా ఒక చిన్న డౌట్ ఉంది. అంటే పెద్ద పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు కాబట్టి రేట్లు కూడా ఎక్కువగా ఉంటాయేమో అనే థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎవరికైనా కామన్. కరెక్ట్ అండి. పెద్ద నెట్వర్క్ అన్నారు, కరెక్ట్. పెద్ద నెట్వర్క్ ఉండడం మా విజన్ అండ్ మిషన్ ఏంటి అంటే ఎంతమంది పేషెంట్స్కి ద బెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్, ద క్వాలిటీ డెంటల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలనేది మా విజన్ అండ్ మిషన్ అంటే. సో ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది కాబట్టి ప్రైజెస్ హై ఉండవు, వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్. అట్ అఫోర్డబుల్ ప్రైజెస్ వీ డెలివర్ ద క్వాలిటీ ట్రీట్మెంట్స్ విత్ స్పెషలైజ్డ్ ఆర్ వెల్ ట్రైన్డ్ స్పెషలిస్ట్. దీనికంటూ సపరేట్గా ఈ ఇంప్లాంటాలజిస్టులు ఉంటారా? లేకపోతే ఇందాక అన్నారు మన మాట్లాడినప్పుడు కూడా ప్రీవియస్ సౌత్ ఇండియా హెడ్ చెప్పారు ఆవిడ. లైక్ ఏం చెప్పారంటే అండి, ప్రతి దాంట్లో కూడా డిపార్ట్మెంట్లో సబ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉంటాయని. సో అటువంటి వాళ్ళు కూడా ఉంటారా ఇంప్లాంటేషన్? ఎగ్జాక్ట్లీ అండి. సో ఓరల్ సర్జరీ, ప్రాస్థోడాంటిక్స్ అండ్ పెరిడాంటిక్స్. సో ఓరల్ సర్జరీ డిపార్ట్మెంట్ అండ్ వాళ్ళు ఓరల్ సర్జన్స్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అంటాం, ప్రాస్థోడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అంటాం, పెరిడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్ అంటాం. ఈ 3 డిపార్ట్మెంట్స్లో MDS చేసిన డాక్టర్స్ ఇంప్లాంట్స్ చేయడానికి అర్హులండి. ఓకే. సో వీళ్ళలో మళ్ళీ ద బెస్ట్ వెల్ ట్రైన్డ్ స్పెషలిస్టులు మన దగ్గర ఉంటారండి అందుబాటులో. ఈ స్పెషలిస్టులు కూడా ఫుల్ టైం అవైలబుల్ ఉంటారు మన దగ్గరే. సో వారానికి 6 రోజులు పనిచేసే స్పెషలిస్టులు మన క్లౌ డెంటల్లో ఫుల్ టైం అవైలబుల్ ఉంటారు. సో ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా మీకు జస్ట్ ఒక ఫోన్ కాల్ చెరువులో అందుబాటులో ఉంటారు. నైస్. ఫైనల్గా పళ్ళు ఊడిపోయి పళ్ళ సెట్లో ఏవో వాడుతూ ఉంటారు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, బ్యూటిఫుల్ స్మైల్ ఉండదు. అటువంటి వాళ్ళకి మీకు బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చి మంచి పళ్ళని అంటే నోరు తెరిచి స్మైల్ ఇవ్వగానే అబ్బా పళ్ళు కూడా ఏమున్నాయి, స్మైల్ ఏముంది అనే ఫీలింగ్ కలిగించడానికి క్లౌ డెంటల్ ఏం చేస్తుంది అంటే ఏం చెప్తారు? సో మంచి క్వశ్చన్ అండి. సో చెప్పినట్టుగా స్పెషలైజ్డ్ ట్రైన్డ్ స్పెషలిస్టులు మా దగ్గర ఉన్నారు. సో ప్రతి పేషెంట్కి వాళ్ళు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక సిమ్యులేషన్ వీడియోస్ ఉంటాయండి. సో మా దగ్గర ఇప్పుడు 3D స్కానర్స్ ఉన్నాయి. ఈ స్కానర్తో ఫస్ట్ స్కాన్ చేసి
వాళ్ళ స్మైల్ అసెస్మెంట్ అంటాం. సో ఈ స్మైల్ అసెస్మెంట్ అంటే ట్రీట్మెంట్కి ముందే, వాళ్ళ ట్రీట్మెంట్కి మేము చెప్పిన ట్రీట్మెంట్కి ఎస్ చెప్పక ముందే ఈ పేషెంట్కి ఈ స్మైల్ అసెస్మెంట్ వీడియో చూపిస్తాం. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఆ సిమ్యులేషన్ వీడియో చూపించి మరి పేషెంట్కి ఒక కాన్ఫిడెన్స్ ఇస్తాం. అండ్ మేము చూపించిన వీడియో కన్నా కూడా బెస్ట్ క్వాలిటీ అవుట్కమ్ వస్తుందండి. ఓకే, సేమ్ అవుట్పుట్ కాకుండా ఇంకా బెస్ట్ బెస్ట్ వస్తుంది. ఓకే ఓకే, దీనికే వీళ్ళు సాటిస్ఫై అయ్యారంటే ఇంకా బెస్ట్ వస్తే ఇంకా సాటిస్ఫై అవుతారు, కామన్ కాబట్టి. ఖచ్చితంగా. ఓకే, అంటే లేటెస్ట్గా అత్యాధునిక పరికరాలు ఏమున్నాయి అవన్నీ చేయడానికి, ఇంప్లాంట్స్ చేయడానికి అంటే ఏం చెప్తారు? లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీస్ ఏమైనా వివరించగలరా మీరు? డెఫినెట్లీ అండి. సో మేజర్గా మనం రెగ్యులర్గా డే టు డే బేసిస్లో ప్రాక్టీస్ చేస్తుంది ఏంటి అని అంటే సిబిసిటీ గైడెడ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అండి. సో దీని వల్ల మనకు జీరో ఫెయిల్యూర్స్ ఆఫ్ ఇంప్లాంట్ ఆర్ జీరో డిసడ్వాంటేజెస్ ఇన్ ద ట్రీట్మెంట్. అంటే మనం ముందుగానే ఈ ట్రీట్మెంట్ అవుట్కమ్ ఎలా ఉండబోతుంది అనేది ప్లాన్ చేసుకొని ఎక్కడ మనం ఇంప్లాంట్ వేయొచ్చు, ఎక్కడ ఇంప్లాంట్ వేస్తే సక్సెస్ అవుతుంది అనేది మనకు ఈ సిబిసిటీ గైడెడ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అనేది అది మనం ప్రాసెస్ ఆల్రెడీ ఫాలో అవుతున్నామండి. ఇది మీరు అడిగినట్టుగా అత్యాధునిక ట్రీట్మెంట్ టెక్నాలజీ అండి. అండ్ నెక్స్ట్ ఇది చేయక ముందుకే మనం ఏం చేస్తాము, ఒక పేషెంట్కి స్మైల్ అసెస్మెంట్ వీడియో అని చెప్పేసి మనం 3D స్కానర్తో స్కాన్ చేసేసి వాళ్ళకు ముందే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఇప్పుడున్న కరెంట్ ఎలా ఉంది, ట్రీట్మెంట్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేది మనం వాళ్ళకు ముందుగానే చూపించి వాళ్ళు ఎస్ అన్న తర్వాత ట్రీట్మెంట్ మొదలు పెడతాం. దానికి డ్యూరేషన్ అన్నీ ముందే చెప్పేస్తారు, మొత్తం టైం లిమిట్. ఎస్, ఇది వెరీ గుడ్ అండి. సో టైం లిమిట్ అండి. సో డే 1 రోజు ఏది స్టార్ట్ చేస్తున్నామో డే ఎండ్ రోజు వాళ్ళకి ఫిక్స్డ్ పళ్ళు ఎప్పుడు వస్తాయనేది ఒక టైం లిమిట్ చెప్పి దానికి తగ్గట్టుగానే డెలివర్ చేసే పద్ధతిలో మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ, మంచి విషయాలు చెప్పారు. టు బి ఫ్రాంక్ చాలా విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది ఏమో డెంటల్లో అనిపిస్తూ ఉంది వింటున్న తర్వాత. సో నైస్ అండి. సో చూశారు కదా, ఇది వాళ్ళ హెలో డాక్టర్. దిస్ ఈజ్ రఫీ. నమస్తే.